ప్రైస్ లాట్. బాగున్నారా? దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం అలాగే 7వ వచనం చదువుకుని ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 18:1 మరియు 7. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివరాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన బోధలు చేశారు. అందులో ప్రార్థన గురించి చాలా వివరముగా ఎలా ప్రార్థన చేయాలి అన్న విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. అలాగనే 18వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనములో ఏమంటున్నారంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తాం. 7వ వచనములో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? తప్పక న్యాయం తీరుస్తాడు అని ఈ ఉపమానం చెప్పారు. ప్రార్థన అనేది దేవునితో సంభాషించుట, లేకపోతే మరొక మాటలో చెప్పాలి అని అంటే ప్రార్థన దేవునితో మనము సంభాషిస్తూ అలాగే దానికి జవాబుగా దేవుని స్వరాన్ని, ఆయన చిత్తాన్ని గ్రహించడం ప్రార్థనలో ఇమిడి ఉంటుంది. మనము ఎంతసేపు మన వైపు నుంచి మన అవసరతలు ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ ప్రార్థనలోనే ప్రార్థన అయిన తర్వాత కొద్దిసేపు దేవునితో గడిపి ఆయన నుండి వచ్చే మాట ఏంటి అని గ్రహించగలగడం వలన ప్రార్థనకి జవాబు ఎలా వస్తుందో, లేదా ఏ రీతిగా ప్రార్థన చేయడం వలన మనము త్వరితముగా జవాబు పొందుకుంటామో అన్న విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం వినేవారుగా ఉండాలి. చాలామంది ప్రార్థన మన వైపు నుండి చేస్తాము, కానీ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడే విషయాల్ని మనము వినకుండగానే ఆ ప్రార్థనా స్థలం నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాము. అయితే ప్రార్థన ఒక విశ్వాసికి చాలా అవసరం. అలాగే వాక్యము చాలా అవసరం. వాక్యమును ఆధారముగా చేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చక్కగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ నుండి మన దగ్గరికి జవాబును తీసుకుని వస్తుంది అని మనం గ్రహించాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటేనే ఎలాగ ఎగరగలదో, అలాగే వాక్యం ఆధారముగా చేసుకుని ప్రార్థన చేసినప్పుడు 2 రెక్కలతో పక్షి ఎగరగలుగునట్లుగా ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థన చేయడానికి, ప్రార్థన ద్వారా జవాబులు పొందుకోవడానికి వాక్యం ఎంతో దోహదపడుతుంది అన్న విషయం మనం గ్రహించాలి. అయితే మొదటగా మనము చూసినట్లయితే ప్రార్థనకి ఆటంకాలు. అవిశ్వాసం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6లో మనం చూస్తాం. 2వ పాయింట్ అపరాధం లేదా పాపం. మనకున్న పాపములు మన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్లకుండా అడ్డుకుంటాయి అన్న విషయం యెషయా 59:1-2 వచనాలలోను, యెషయా 1:15లోను చూస్తాం. 3వ పాయింట్ అవిధేయత. అవిశ్వాసం, అపరాధం, అవిధేయత. దేనికి? వాక్యానికి అవిధేయత. సామెతలు 28:9. 4వ పాయింట్ స్వార్థము లేదా స్వకీయ దురాశలు. దురుద్దేశంతో చేసిన ప్రార్థన అంగీకరించబడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 5వ పాయింట్ ఆత్మీయ సోమరితనం లేదా నిద్ర, లేకపోతే నిర్లక్ష్య భావం. ఇది మనం చూస్తే లూకాసు వార్త 22:46లో మనం చూస్తాం. ఇవి ప్రార్థనకు మెయిన్గా అనేకమైన ఆటంకాలు ఉంటాయి.
మరి ఇంపార్టెంట్గా కొన్ని ఆటంకాలు మనం పేర్కోవడం జరుగుతూ ఉన్నది. హెబ్రీయులకి మొదటి ఆటంకం ప్రార్థనకి ఏంటి? అసలు ఎందుకు మనం చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం? చాలామంది అనుకుంటున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నా ప్రార్థన ఆలకించబడట్లేదు అని చెప్పి చాలా వర్రీ అయిపోతూ ఉంటారు. ఇంకెలా ప్రార్థన చేయాలి అని ఆ ప్రార్థన గురించి అనేక మందికి ప్రార్థనా సహాయం అడుగుతారు. పాస్టర్ గారు నెల్లి మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. హెబ్రీయులకి రాసిన పత్రిక 11:6లో మనము చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, విశ్వాసము, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నవాడే దేవునికి ఇష్టుడైన వారుగా ఉంటారు. అంతేకాకుండా దేవుడు ఉన్నాడని, ఆయన సజీవుడని, ఆయనకి ప్రార్థన ఆలకించే శక్తి ఉన్నదని, ప్రార్థన చేసినప్పుడు ఆయన శక్తి వలన ఏ కార్యమైనా ఆయన ఖచ్చితంగా ఫలము దయచేస్తాడని నమ్మాలి. యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెన్నెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట సందర్భం ఏమిటంటే, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 రోజులు అయిపోయింది. 4వ రోజు మరి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరి వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఏడుస్తూ ఉన్న వారందరినీ ఓదారుస్తూ, మార్తా మరియలు మరి ఎంతగానో ఏడుస్తున్న వారిని చూసి, మరి ఇప్పుడైనా లాజరు లెగుస్తాడు, అతను నిద్రిస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఎంత మటుకు కూడా నమ్మకం కలగలేదు. అయితే మార్తా ఏమో చాలా ప్రభా నువ్వు లెగుస్తాడు నా తమ్ముడని తెలుసు, పునరుద్ధాన దినమందు లెగుస్తాడు, నువ్వు వచ్చినప్పుడు లెగుస్తాడు అని అంటుందే కానీ ఆమె మరి నమ్మలేకపోతూ ఉంది. దేవుడు ఏమంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తావు అని చెప్పి అంటూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అక్కడ? మార్త మరి అక్కడ రాయిని తొలగించమన్నప్పుడు కూడా, ప్రవ్వా వద్దు, 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతుంది అని అడ్డం పడుతుంది. కానీ అక్కడ మరియా అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నది. ఆ విశ్వాసము చెప్పున మరి మార్తనేమో, నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావని మార్తతో అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బయటకి రమ్మని చెప్పి ఆ రాయి తొలగించిన తర్వాత పలకంగానే చనిపోయిన వ్యక్తి, సమాధి చేయబడిన వ్యక్తి 3 రోజులు గడిచిపోయి 4వ దినాన బయటికి నడుచుకొని వచ్చాడు, సజీవు లెక్కలో తీర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఏమంటున్నారంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గొప్ప అచంచలమైన నమ్మకం నువ్వు కలిగి ఉండాల. దేవుడు శక్తిమంతుడని, ఆయన చేయగలిగినది చేయలేనిది ఏదీ లేదని, ఆయన ఏదైనా చేయగలడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు ప్రార్థనలో మరి గొప్ప విశ్వాసముతో నమ్మికతో నువ్వు చేసినప్పుడు నీకు ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. నీ అపనమ్మిక లేదా అవిశ్వాసం ఓ ప్రార్థనకి జవాబు రావడానికి ఆటంకంగా ఉన్నది అన్న విషయం నువ్వు గ్రహించి, అపనమ్మిక అవిశ్వాసం వదిలిపెట్టి నీవు నమ్మకం కలిగి ఉండు, దేవుడి మహిమని చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. మరొక 2వ పాయింట్, అపరాధం గురించి మనము చూసినట్లయితే యెషయా 1:15లోను, అలాగే యెషయా మరి 59:1-2 వచనాలలో మనము చూసినట్లయితే, యెషయా 1:15 అక్కడున్న వాక్యం ఏముంటుంది? మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను విన్నను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మను కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ చేతులతో చేసిన పాపం వలన మరి నేను మీ వైపు చూసినప్పుడు మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి నేను మీ వైపు కూడా చూడలేకపోతూ ఉన్నాను. ముందు మీరు శుద్ధి చేసుకొనండి, తర్వాత మీరు ప్రార్థన చేయండి, అంతవరకు మీ ప్రార్థన నేను వినను అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. అలాగే మరి యెషయా 59:1-2 వచనాలు గనక మనము చూసినట్లయితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననారక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు,
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింప ఉన్నాడు. మీ పాపములే దేవుడికి మీకు మధ్యలో అడ్డంగా వచ్చి ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉంటే కనీసం మీ ఇంటి కప్పు కూడా, మీ ఇంటి స్లాబ్ కూడా దాటి పైకి వెళ్ళట్లేదు. కాబట్టి మీ పాపాలే మీ ప్రార్థనకు అడ్డుగా ఉండి దేవుణ్ణి చేరక ఉన్నాయి అని చెప్పి ప్రార్థనకి ఆటంకం మనం రెండో పాయింట్గా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మన పాపంలో మనం ఒప్పుకుని ఆ ఆటంకం మనం తీసివేసుకున్నప్పుడు మరి మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే అవిధేయత, దేవుని వాక్యమునకు అవిధేయత. సామెతలు 28:9 ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. నీవు దేవుని వాక్యమును పెడచెవిని పెడుతూ ఉన్నావు, దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడట్లేదు గనుక మీ ప్రార్థన నాకు హేయమైందిగా ఎంచుకుంటున్నాను అని అన్నారు. వాక్యం ప్రకారంగా జీవించినప్పుడు మాత్రమే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, లేకపోతే మన ప్రార్థనలు హేయముగా ఎంచుకుంటాడు. కాబట్టి ఆ ఆటంకాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. అలాగే మనము చూస్తే స్వార్థం, స్వకీయ దురాశలు, దురుద్దేశంతో అడిగితే మన ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలకించబడదు. యాకోబు పత్రిక 4:3 మనము చూసినట్లయితే అక్కడున్న వాక్యం మరి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు, స్వార్థముతో, స్వకీయ దురాశలతో అడుగుతున్నారు. కాబట్టి మీకు ఏమీ కూడా ప్రార్థనకి జవాబు దొరకట్లేదు అని దేవుడు అంటూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మరి స్వార్థం లేకపోతే దురుద్దేశం లేకుండా ప్రార్థన చేయాలి. మరి ఇంకా మనం చూసినట్లయితే ఆత్మీయ సోమరితనం లేదా నిద్ర. మరి లూకాసు వార్త 22:46 గనక మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో ప్రార్థన చేయడానికి తనకి చాలా ఇష్టులైన ముగ్గురిని తీసుకుని, పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ప్రార్థన చేయడానికి వెళ్ళి మీరు శోధనలో పడకుండానట్లుగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అని వారితో చెప్పి మరి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన వచ్చి చూస్తూ ఉన్నప్పుడు వారు నిద్రపోతూ ఉంటారు. మరి ఏమంటున్నారంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసేటప్పుడు నిర్లక్ష్య భావంతో కానీ నిద్రాభారంతో కానీ ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంగీకరించబడదు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనము ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ 5 ఆటంకాలు గనక మనము తొలగించుకుని మనము ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించబడుతుంది. అంతేకాకుండా మన ప్రార్థనకు శక్తిని చేకూర్చేది, అంటే పవర్ పెంచేది, పవర్ బూస్టర్స్గా. మరి సెల్ ఛార్జింగ్ చేసేటప్పుడు కరెంట్ లేనప్పుడు ఛార్జింగ్ అవ్వదు. అలాంటప్పుడు పవర్ బ్యాంక్స్ వాడుతూ ఉంటాం కదా. ఆ పవర్ బ్యాంకులో మరి ఉన్న ఛార్జింగు మరి సెల్కి కరెంట్ లేకపోయినా కూడా మరి సెల్కి పెట్టినప్పుడు అది ఇమ్మీడియట్గా చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కిపోతుంది పవర్ బ్యాంక్. అలాగే మన ప్రార్థనకు శక్తిని పెంచేది కొన్ని విషయాలు మనము చూద్దాం. అప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మొట్టమొదటిగా నమ్మిక లేదా విశ్వాసం. మరి ఇందాక మనం అపనమ్మిక గురించి చూసుకున్న విషయమే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. యోహాను సువార్త 11:40 మనము చూసినట్లయితే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని యేసుక్రీస్తు ప్రభువారు మార్తతో చెప్పిన విషయం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు గొప్ప నమ్మకం, అచంచలమైన విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే నిజముగా చేయు ప్రార్థన లేదా యథార్థమైన హృదయముతో చేసే ప్రార్థన. కీర్తనలు 145:18 మనము చూసినట్లయితే, తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మరి మన పక్కనే ఉన్న వారితో మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత స్పష్టంగా వారికి వినపడుతుంది.
నీవు యథార్థమైన హృదయముతో నిజముగా మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన, ఆయన సమీపంగా ఉంటారు కాబట్టి నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. మరి యథార్థమైన హృదయం కలిగి ప్రార్థన చేయడం అనేది మన అంటే ప్రార్థన చేసినప్పుడే యథార్థమైన హృదయంతో చేయడం కాదు, కానీ మన వ్యక్తిత్వం, మనము అబద్ధాలు ఆడేస్తూ ఏ ఎండక గొడుగు పట్టేసుకుంటూ సగం నిజం సగం అబద్ధాలు కలిపి మాట్లాడేస్తూ మరి ఇవేమీ పర్వాలేదులే, ఇవి తెల్ల అబద్ధాలు, వైట్ లైసే, ఈ విషయంలో అబద్ధం ఆడినా పర్వాలేదు, లేకపోతే మరి వాళ్ళ మేలు కొరకే కదా నేను అబద్ధాలు ఆడుతున్నాను, లేకపోతే పూర్ణమైనదిగా కాకుండా సగమే నిజం చెప్పి సగం నిజాన్ని దాచేయడం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీని తెలియచేస్తూ ఉన్నది. యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన హృదయముతో యథార్థముగా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో శక్తి పొందుకుంటాం, ప్రార్థనకి వెంటనే జవాబులు పొందుకుంటాం. మరి మనము 2 పాయింట్లు చూసాం, నమ్మిక, విశ్వాసం. అలాగే 2వ పాయింట్గా యథార్థమైన హృదయముతో ప్రార్థన చేయడం. తర్వాత 3వ పాయింట్లోకి వద్దాం, దీన మనస్సు లేదా వినయం లేదా తన్ను తాను తగ్గించుకోవడం. మరి ప్రార్థన దేవునికి చేసేటప్పుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని, అనంత జ్ఞాని అని, ఆయన ముందర మనము ధూళి వంటి వాళ్ళమని, మనల్ని మనము మన స్థితిని మనము గ్రహించి మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరించబడుతుంది, మన ప్రార్థనలో శక్తి పెరుగుతుంది, ఇమ్మీడియట్గా ఆన్సర్స్ మనం పొందుకుంటాం. మనము చూసినట్లయితే కీర్తన 86:1-2 వచనాలలో చూస్తే దావీదేమంటున్నాడంటే, నేను దీనుడను దరిద్రుడను అంటున్నారు. అతను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ప్రార్థన అంగీకరించు అని ప్రార్థన చేస్తూ ఉన్న ఆ దావీదు గొప్ప మహారాజు. అలాంటి దావీదు మహారాజు నేను దీనుడను దరిద్రుడను అని ఎందుకు అంటున్నాడంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసిన వ్యక్తి, దేవుని యొక్క ఔన్నత్యం, ఆయన అనంత జ్ఞానం, ఆయన సర్వశక్తిమంతుడైన ఆ గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు అన్న సంగతి దావీదు ఎరుగాడు కాబట్టి దీన మనస్సుతో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దావీదు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా అంగీకరించబడేది. ప్రార్థనకి పవర్ పెరుగుతుంది మనం తగ్గించుకున్నప్పుడు, మనం దీన మనసు కలిగి ఉన్నప్పుడు. ఇంకా మనం చూసినట్లయితే మరి 2వ దినవృత్తాంతం 7:14 కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెతికి తమ దుర్మార్గమును విడిచిపెట్టి ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదును అన్న మాట మనము చూసినప్పుడు అక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో, పాపంను వారి హృదయంలో నుండి తొలగించుకుంటారో, నన్ను వెతికి ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అని దేవుడు ఒక వాగ్దానముగా చెప్తా ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం చూసినట్లయితే 3 పాయింట్లు చూసాం. 3వ పాయింట్లో మరి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన కూడా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన ఎంతో కన్నీరుతో రోదనతో ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డారు. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారన్న మాట మనం అక్కడ చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడై ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎంతో భయభక్తులతో దీన మనస్సుతో రోదనతో ప్రార్థించినప్పుడు ఆయన అంగీకరించబడ్డారు. అలాగే మనము చూస్తే ఆసక్తితో ప్రార్థన. మరి పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనములో మనము చూస్తే పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి వాక్యం అక్కడ ఉంటుంది. సంఘమంతా అత్యాసక్తితో మరి విశ్వాసముతో దీన మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? దేవుడు తన దూతను పంపించి అక్కడ చెరసాలలో ఉన్న పేతురు మరి 4 చతుష్టయముల మరి కాపలాగా ఉన్న సైనికుల మధ్యలోనూ ఉండి దేవుడు పేతురును విడిపించాడు, దూతను పంపించారు,
వెంటనే అక్కడ గొప్ప ప్రకాశమానమైన వెలుగు కలిగింది. మరి ఆ పేతురుని దూత తట్టంగానే సంకెళ్ళు ఊడిపోయినాయి. మరి చెరసాల తలుపులు తెరవబడ్డాయి. పేతురుని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు మరి ఆ గవిన్లు కూడా ఓపెన్ అయిపోయినాయి. మరి ఆ వీధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్న వారి దగ్గరికి పేతురు వచ్చి తలుపు కొట్టినప్పుడు రోదే అని చిన్నది పేతురు స్వరం విని మరి వారితో పేతురు వచ్చాడు అని అంటే నీవు పిచ్చిదానివి అని అన్నారు. మరి పేతురు ఇంకా తలుపు తేడుతూ ఉన్నప్పుడు వారు పేతురు ఆత్మ అన్నారు, కానీ వాడు పేతురుని చూసినప్పుడు విభ్రాంతి పొందారు. అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, పేతురు బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. కానీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుండి బయటకు వచ్చాడు. అయితే మన జీవితాల్లో ఏది అసాధ్యం అని అనుకుంటున్నామో ఆ అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సుసాధ్యముగా మారాలి అనంటే అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అలాగే మనము కూడా విభ్రాంతి పొందేటటువంటి కార్యాలు మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూస్తే 5వ పాయింట్, పట్టుదలతో ప్రార్థన చేసేయాలి. మన ప్రార్థన రోమా 12:12లో ఉంటుంది ఏంటంటే పట్టుదలతో కూడిన ప్రార్థన. ఎస్, మనం ప్రార్థన చేసినప్పుడు పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. జవాబు వచ్చినంత వరకు ఆ పట్టు వదలకూడదు. ఖచ్చితంగా దేవుడు మరి ప్రార్థన ఆలకించే దేవుడని నమ్మికతో పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి పవర్ పెరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనము చూస్తే 6వ పాయింట్తో కన్నీళ్లతో చేసే ప్రార్థన ఎంతో విలువైనదిగా దేవుడు ఎంచుకుంటాడు. ఉపవాసముతో చేసిన ప్రార్థన, మన విశ్వాసము మరి ఉపవాసముతో చేసిన ప్రార్థన మన ప్రార్థనకు శక్తిని పెంచుతుంది. కన్నీరుతో ఉపవాసముతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఇమీడియట్గా జవాబులు వస్తాయి. విలాపవాక్యంలో 2వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి మనము చూసినట్లయితే, సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, సియోను కుమారి ప్రకారమా, దేవుడైన దేవుని బిడ్డలతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నదీ ప్రవాహం వల్లే నీ కన్నీరు పారనిమ్ము. మరి నీవైతే నీవు విరామము కలగనియొద్దు, మరి నీ కంటి పాపకు విశ్రాంతినివ్వద్దు, లేచి రేయి మొదటి జామున నీ చేతులెత్తి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయని వాక్యం మనం చూస్తాం. ఇక్కడ ఇది ప్రార్థనలో శక్తిని పెంచుతుంది. కన్నీరుతో చేసే ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించి వేస్తుంది. మనం కన్నీరు కార్చినప్పుడు ఆయన హృదయపూర్వకముగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చెయ్యడు దేవుడు. మనం కన్నీరు కార్చినప్పుడు ఆయన కదిలిపోతాడు. ఇంకా ప్రార్థనకి మరి పవర్ పెరిగిపోతుంది. మరి ఎడతెగక విసుకకుండా నిత్యము చేసే ప్రార్థన. మరి మా బాబు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు 1.5 years అయిన తర్వాత మా బాబుకి ఒక భయంకరమైన డిసీజ్ ఉన్నదని మరి డయాగ్నోస్ అయ్యింది. మా బాబు 6 సంవత్సరాలు వస్తే చనిపోతాడు అని చెప్పి మరి డాక్టర్స్ చెప్పి, మేమిద్దరం డాక్టర్స్మే, వైజాగ్లో డాక్టర్స్ అందరి దగ్గరికి తిరిగాము, ఎవరికి ఏమీ అంతుపట్టలేదు. అక్కడికి నిమ్హాన్స్ అనే బెంగళూరులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా బాబుకి భయంకరమైన మరణకరమైన డిసీజ్ ఉందని డయాగ్నోస్ చేశారు. మీరు మీ బాబుని వదిలేసుకోండి, ఆశలు వదిలేసుకోండి, మీ బాబు 6 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకడు, అటువంటి డిసీజ్ ఉన్నదని చెప్పినప్పుడు కన్నీరుతో ఉపవాసముతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి 2 సంవత్సరాలు కన్నీరుతో ఎడతెగక ప్రార్థించాను. మరి ఉపవాసం ఉన్నాను 3 రోజులు అవకాశం వచ్చినప్పుడల్లా. తర్వాత ప్రార్థనకు ఆటంకాలుగా ఏమున్నాయో నా జీవితంలో అన్నీ కూడా తీసేసుకున్నాను. మరి విశ్వాసం, అచంచలమైన విశ్వాసం కలిగి పట్టుదలతో
మరి ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయమంతా కుమ్మరించుకుని యథార్థమైన ప్రవర్తనతో నేను ప్రార్థించినప్పుడు, కన్నీరుతో ప్రార్థించినప్పుడు, కన్నీరుతో ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా మరి నాకు నమ్మిక కలిగి ప్రార్థన తర్వాత, ఎడతెగక చేసిన ప్రార్థన తర్వాత నేను మళ్ళీ టెస్ట్ చేయించినప్పుడు విశ్వాసముతో, ఇంకా జబ్బు లేదు దేవుడు తీసేశాడు అనే నమ్మికతో నేను టెస్టింగ్ చేయించినప్పుడు దేవుడు నా బిడ్డకున్న ఆ మరణకరమైన డిసీజ్ని తీసివేశాడు. 6 సంవత్సరాలకే చనిపోతాడు అనుకున్నాం. నా బిడ్డ ఇప్పుడు 28 ఇయర్స్ నా బిడ్డ సజీవంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక మరి 5వ అధ్యాయం 14వ వచనం ఉన్న వాక్యం ఏంటంటే, మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆటంకాలు తీసేసుకొని పవర్ తెచ్చే మరి ఆ విశ్వాసము, యథార్థమైన హృదయం, మరి కన్నీరుతో మరి ఎడతెగక మరి హృదయమంతా కుమ్మరించుకొని ఉపవాసంతో ప్రార్థించినప్పుడు మనకు కలిగే ధైర్యం ఒక్కటే, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు అని. దేవుని వాక్యం ఇంకేం సెలవిస్తుందంటే, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎందుకో తెలుసా? మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి. అదే లూకా సువార్త మన వాక్య భాగ్యం చదువుకున్నాం కదా, 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి బీద విధవరాలు మాటమాటికి వచ్చి అడుగుతూ ఉంటే న్యాయం చేశాడు. మరి నేను మీకు తప్పక న్యాయం చేస్తాను, నేను తప్పక ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్న దేవుడికి మన హృదయాలు కుమ్మడించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రార్థనకున్న ఆటంకాలు, పాపము, అవిధేయత, వాక్యానికి అవిధేయత, అపనమ్మిక ప్రభా, యేసయ్యా సోమరితనం తండ్రి, నా ప్రభా దురాశలు, దురుద్దేశాలు ఇవన్నీ తొలగించుకొని ప్రభా విశ్వాసముతో, ఉపవాసముతో, కన్నీరుతో, యథార్థమైన హృదయముతో నా తండ్రి, నా ప్రభా మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఖచ్చితంగా మాకు జవాబు దయచేస్తావు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ప్రభా, ఈ వాక్యము చూసి ఈ ప్రభా నా సాక్ష్యంను విని ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు, వారి ప్రార్థన అవసరతలు నీ మహిమలో తీర్చను. నాకు కార్యం చేసిన దేవుడు ఆ బిడ్డలకు కూడా, ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారికి కూడా నువ్వు గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నా బిడ్డను బాగు చేసిన దేవుడు, నా ప్రార్థన ఆలకించిన దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. అసాధ్యమైంది అనుకుంటున్న మీ అసాధ్యమైన కార్యాలు దేవుడు సుసాధ్యం చేస్తాడు. చీరప్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.